ఆడవారి చేతులకు గాజులు చాలా ముచ్చటగా అందంగా ఉంటాయండి. ఏ వయసు వారైనా సరే గాజుల్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. పిల్లలు, పెద్దలు, టీనేజర్స్ ఎవరైనా సరే. అంతేకాదు ఫారినర్స్ కూడా మన దేశం విజిట్ చేసినప్పుడు రకరకాల గాజులు కొనుక్కొని వెళ్తుంటారండి. లక్క గాజులని, మెటల్ గాజులని, రాళ్ళ గాజులని, ఏదో రకమైన గాజులు మనకు ఏం వేసుకున్నా సరే మన చేతులకు చాలా అందంగా ముద్దుగా ఉంటాయండి. సో ఇటువంటి గాజులు, ఫ్యాన్సీ గాజులు మనం రకరకాలు కొనుక్కొని ఫంక్షన్స్లో వేసుకుంటూ ఉంటాము. అంటే బంగారు గాజులు వేసుకోవచ్చు, బట్ ఈ గాజులు లేనిదే బంగారు గాజులు కూడా అందం రాదండి. ప్లెయిన్ గాజులు లేదంటే పెట్టి గాజులు, ఎన్నో రకాల గాజులు మనం కొనుక్కుంటూ ఉంటాం. అయితే కొన్ని గాజులు మనం వాడకుండా వదిలేసినవి ఉంటాయి, వాడి వదిలేసినవి ఉంటాయి. వాడకుండా వదిలేసినవి ఏదైనా ఫంక్షన్స్ అంటే పూజకు సంబంధించిన ఫంక్షన్స్ ఉంటే వాటిల్లో ఇలా తయారు చేసి మీరు చక్కగా డెకరేట్ చేయవచ్చు. వాడిన గాజులు మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు అలాగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇవి ఫంక్షన్స్ సంబంధించి మాట్లాడుకుంటే మనకు ముఖ్యంగా రాబోయేది శ్రావణ శుక్రవారం అండి. సో శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా మనం తాంబూలంతో పాటు గాజులు కూడా పంచటం మన ఆచారం. ఎందుకంటే అది లక్ష్మీకరం అని మనం అనుకుంటాము. అలాగే సీమంతం అంటే అమ్మాయిలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సీమంతం చేసి వచ్చిన పేరెంటాళ్ళకి గాజులు పంచుతారండి. అలాగే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇంకా రకరకాల ఫంక్షన్స్లో మన ఆచారం ప్రకారం వచ్చిన పేరెంటాళ్ళకి గాజులు పంచుతూ ఉంటారు. ఇలా పంచేటప్పుడు మనము మన దగ్గర ఉన్న గాజులతో ఇలా రకరకాలుగా తయారు చేసి అలంకరించి దీపాలు పెడితే చూడముచ్చటగా కళగా ఉంటుందండి, శుభకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గాజులకి పెద్దగా అంటే కష్టపడి చేసింది లేదండి. మన దగ్గర కొంచెం గ్లిట్టర్ పేపర్స్, తర్వాత చిన్న అట్ట ముక్కలు, కొద్దిగా గమ్ ఉంటే చాలండి. చిన్న లేస్ కూడా ఉంటే అది అంటించుకొని మీరు రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి ఈ డెకరేషన్ చేసిన చోట నుండి గాజులు తీసిస్తే అందరూ సరదాగా వేసుకుంటారండి. వాళ్ళు కూడా తయారు చేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత కళగా, ఎంత హాయిగా, సరదాగా ఉంటుందో.